అంటే ఇప్పుడు ఇది స్క్రీన్ మీరు చెప్పే దాంట్లో స్క్రీన్ ప్లే గేమే ఎక్కువ కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే గేమే, స్క్రీన్ ప్లే గేమే. అంటే ఎప్పుడైనా సరే ఎనీ ఫిల్మ్ స్క్రీన్ ప్లేనే మెయిన్. నేను ఎలా కూర్చోబెడతాననేది, కానీ దాంట్లో ఏదో ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉండాలి కదా. ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఎంటర్టైన్ చెయ్యాలి, చాలా రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ప్లస్ వేరే ఒక నానమ్మ కథ, వీటి మధ్యలో హీరో క్యారెక్టరైజేషను, దీన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి సినిమా. లేయర్స్ ఉంటాయి. లేయర్స్ ఎక్కువ ఖచ్చితంగా. అంటే పెద్ద పెద్ద హీరోలకి డెఫినెట్గా లేయర్స్ వేయాలి. అది వాళ్ళకి మీరు అంటే స్ట్రైట్ నేరేషన్ సినిమా లాగా చేసేసినా సరే మనం ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వచ్చేసినాయి. మీరు ఇవాళ ఒక స్క్రీన్ ప్లే ఉండాలి, విజువల్ ఉండాలి, నెక్స్ట్ ద గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి, మీకు ఎవ్రీ 10 minutesకి మీకు బోర్ కొట్టకుండా ఏదో ఒక ఎలిమెంట్ రావాలి, నెక్స్ట్ సీన్లోను డైలాగ్స్లోను కూడా స్క్రీన్ ప్లే ఉండాలి, సీన్ కొరియోగ్రఫీ వేరుగా ఉండాలి. ఇన్ని ఉంటేనే మీరు ఒక సీన్ గురించి టైం స్పెండ్ చేయగలుగుతారు. లేకపోతే ఇవాళ ఉన్న ఇన్స్టా రీల్స్కి దానికి మనకు వచ్చే మొబైల్స్కి అంటే బ్రెయిన్ మొత్తం మొబైల్ ఆక్యుపై చేసేసింది మనల్ని. అందుకని మీరు ఏమాత్రం బోర్ కొట్టి ఇచ్చేసినా సరే మొబైల్ ఓపెన్ చేస్తారు. అది చాలా డేంజర్. మీకు ఎప్పటికప్పుడు ఆ హై అది మెయింటైన్ చేస్తూ మీ లోపల ఆ ఇంట్రెస్ట్ తగ్గకుండా నేరేషన్ ఇవ్వాలి. నేను అంటే కాన్ఫిడెంట్గా ఎవ్వరు మొబైల్ చూడరు థియేటర్లో, అవును అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సార్ మీకు? కన్ఫర్మ్గా సార్. అది లేకుండా ఇలా కూర్చోరు కదా ఫస్ట్. అఫ్ కోర్స్. అంటే ఇది ఇంటర్వ్యూ మోడల్లో అడిగే ప్రశ్నల్లో అదొక రొటీన్ ప్రశ్న కావచ్చు, బట్ 100% కన్కరెంట్ క్వశ్చన్ ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హీరోని హ్యాండిల్ చేసేటప్పుడు, అది హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారితో ఫేస్ చేశారు ఒక టైంలో, అండ్ ఎన్టీ రామారావుతో ఫేస్ చేశారు ఆ ప్రాబ్లం, అండ్ చిరంజీవి గారితో కూడా మేకర్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు. మీకు లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు. అదేనండి, మీకు ఏమవుద్దంటే లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళు మనకి నచ్చే విధంగా గనక బిహేవ్ చేస్తుంటే ఇంకా వాళ్ళ మీద ప్రేమ, రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోద్ది. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళని ఇలాగే చూస్తూ ఉంటాం, కానీ ఒకరోజు సడన్గా ఇప్పుడు మనకి సీఎం, పిఎం వీళ్ళందరినీ అలా చూస్తుంటాం. ఒకరోజు సడన్గా మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, వాళ్ళు అసలు మనకి ఇంకా అంత పెద్ద వ్యక్తి ఇలా భోజనానికి వచ్చాడు, మనతో ఎంత మంచిగా మాట్లాడాడు అనేది హై ఉంటుంది చూడండి. ఆ వ్యక్తి మీద గౌరవం, ప్రేమ ఇంకా రెట్టింపు అయిపోద్ది. అది రాజాసాబ్ సినిమా. మ్యాజికల్గా ఉంటుంది. మ్యాజికల్ అంటే మీకు మన కోసం ఈ ప్రభాస్ గారు ఇంత ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారా, ఇలా మన కోసం దిగిపోయాడా, ఒక నానమ్మ గురించి, ఒక వీళ్ళ గురించి, మన ఇంట్లో ఫుడ్ గురించి ఇంత జోవియల్గా మాట్లాడుతున్నాడా అనేది మీకు చాలా ఇష్టంగా చూస్తారంట ఆ వ్యక్తిని. ఓకే, అది నేను చెప్పేది. అంటే మీరు హ్యాండిల్ చేసిన మీ మోడస్ ఆపరెండిలో ప్రభాస్ గారి చుట్టూరా కథ తిరుగుతుందా, లేదా కథని ప్రభాస్ గారి లీడ్ చేసుకుని ముందుకెళ్తారా? ఆయన తాలూకు వెయిటేజ్ ఎంత? కథని ఆయన మోసారా, ఆయన్ని కథ మోసిందా? అంటే అంటే వాళ్ళ నానమ్మ కథని ఆయన భుజం మీద వేసుకుని ఎలా నడిపాడు అనేది తన కథ, అంతే. తన జర్నీనే 100%. పెద్ద హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తనదే ఉంటుంది. అంటే మెయిన్ ఈస్థెటిక్ వాల్యూస్ అనేది కొన్ని ఉండాలండి సినిమాకి. అంటే పెద్దవాళ్ళకి ఒక ప్రభాస్ లాంటి వ్యక్తి వాళ్ళ నానమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మామూలుగా ముసలోళ్ళని మనం పట్టించుకోం. అలాంటి ఆవిడ ప్రాణానికి కోసం ఇతను ఎంతవరకు వెళ్ళాడు. ఒక ముసలావిడ ప్రాణం అంటే ఎవరికి పెద్ద పట్టించుకోడు, చనిపోయిన పోతే చాలే 70 years వచ్చినాయి ఇంకేముందలే అని అనుకుంటారు కదా. ఆ ఏజ్లో ఆవిడని కాపాడుకోవడానికి ప్రభాస్ లాంటి ఎంత కిందకి దిగిపోయాడు అనేది ఇది ఉంటుంది. అదే మీ ట్రైలర్, టీజర్ అవన్నీ చూసినప్పుడు చాలా షాకింగ్ గా అనిపించాయండి. మొన్న రిలీజ్ చేసిన మీ ట్రైలర్ కూడా 3 నిమిషాలు 11 సెకండ్లు. అవును, అసలు ఎవ్రీ ఫ్రేమ్ ఒక ఫిల్మ్ లాగా ఉంది.
ఎవ్రీ ఫ్రేమ్. అవును. దాంట్లో సస్పెన్స్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఉంది, గాడ్జిల్లాలు వచ్చాయి, క్రొకడైల్స్ వచ్చేసాయి, ముగ్గురు అమ్మాయిలు. ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి అసలు మీరు చేసిన మీరు పట్టిన కుస్తీ అందం, మీరు పట్టిన కుస్తీ కానీ చేసిన కసరత్తు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? పట్టిన కుస్తీ ఏం లేదండి. ఈ సినిమా ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నప్పుడు దాని గురించి మనం ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి. నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి 2D 3D యానిమేషన్స్ అన్నీ చేశాను కాబట్టి నాకు అది నాకు ఈజీ అయింది ఫస్ట్. వేరే వాళ్ళకంటే కొంచెం కష్టం, కానీ ఇది నాకు నేను వేసుకున్న డ్రాయింగ్స్ ఇది అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన ఇది అవ్వచ్చు. మీరే వేసుకున్నారు సార్ డ్రాయింగ్స్ అన్ని? నేనే వేసుకున్నాను. అవి వేసుకుని యాక్చువల్గా నాకు స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి అప్ చెప్తాను నాకు క్యారెక్టర్ ఇలా కావాలి, ఇది ఐడియా ఇచ్చి ఐడియా ఇట్లా అలా నాకున్న ఆ డ్రాయింగ్ అనేది ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది. మీకున్న డ్రాయింగ్ సెన్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.